రెమ్యునరేషన్ చేయాలి. అయ్యా ఇట్లాంటి వివక్షలు చాలా గురవుతున్నాయి. ఈ రంగం కూడా చాలా వివక్షకు గురైంది. ఈరోజు సినిమా రంగం పేరు మీద ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, వాళ్ళందరూ ఎంజాయ్ చేసేది, వాళ్ళందరూ మన మీద దోపిడీ చేసి సంపాదించుకోరు. కానీ మనం దోపిడీ చేయాలని మనకు లేదు. జీవన విధానం చేంజ్ కావాలనే ఒక తపనతోటి మనం పోరాడుతున్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ మనం ఒక్కరమే కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరితో పాటు అందరినీ మరొకసారి ఒక ఉచితమైన మీటింగ్, చాలా పెద్ద మీటింగ్ పెట్టుకొని మనం ముందుకు పోయి ప్రభుత్వానికి ఒక తీటైన వాయిస్ మనం ఏంటంటే మన వాయిస్ మేము ఇక్కడ వివక్షకు గురై మెరుగుపడుతుందని చెప్పడంలో తప్పలేదు. మరొక పెద్ద మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను సూచన మాత్రం మనం ఇవాళ బ్రతుకుతూ ఉన్నాం. మనం బ్రతకడం లేదు, పెట్టుబడిదారి వ్యవస్థలోనే బతుకుతున్నాం. ఎవడైతే పెట్టుబడి ఇవాళ టీవీలో రాగానే కాల్గేట్ అంటే కాల్గేటే వాడుతుంది. అంతకన్నా మెరుగైంది ఏదైనా మనం ఇంతకుముందు జిద్దెలతో దంతమాజాన్ని ఉంటుండే అది వాడడానికి అసలే వాడు. ప్రొద్దులు లేచి పిఎస్ కప్పనంటే కొడుకు అది పిఎస్ డాడీ పిఎస్ఏ వాడుతుంది. అల్లు అర్జున్ అనేటువంటి ఏముంటాయి, ఏ ముఖం మనంత మంచిగా కానీ నిలబడి హీరో చేస్తున్నారు. అంటే మనం ఏంటంటే మనం అంటే మనం ఒక మనం అందరము సినీ నటులం కానీ ప్రేక్షకులం కానీ ఒక సందర్భాన్ని కట్టాడు, ఒక సామాజిక నిర్ణయమైన గడ్డ బానిసత్వంకి పైకి అసలైన కథలు చెప్పే ఇక్కడ చాలా మంది కవులు ఉన్నారు, రచయితలు. మనం ఏంటంటే నిజమైన సంస్కృతి కాబట్టి, నిజమైన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన కల్చర్ కాపాడుకోవడానికి మనందరం కూడా సంఘటితంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఇవాళ బలగం సినిమా కావచ్చు, ఆ డైరెక్టర్ ఏ అతను ఎంత తపన, ఎంత కష్టపడి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మనం ఆలోచించాలి. ఇవాళ వేణుకు మనం సన్మానం చేస్తాడు, కానీ దాని వెనుకలు ఎన్ని కష్టాలు పడ్డాడు అన్న సంగతి మనం జ్ఞాపకం మర్చిపోవాలి. కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ బాధ్యత మన అందరి భుజస్కంధాల మీద ఏది ఏమైనప్పటికీ పోరాటం చేస్తేనే మనకు ఫలితాలు దొరుకుతాయి. ఆరాటం ఉంటే పోరాటం చేస్తే, పోరాటం అయితే సిద్ధాంతం దొరుకుతుంది. ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తూ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం.